ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. నమస్కారం విజయబాబు గారు. నమస్తే. రైతు గుండె అని చెప్పి దానికి సంబంధించి రైతులకు సంబంధించి చేశారు. అంటే యూరియా సమస్య అవ్వచ్చు, లేకపోతే రైతులు వాళ్ళు పండించిన పంటకి సరైన ధర లేకపోవటం వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా గవర్నమెంట్ చెప్తుంది మేము వాళ్ళకేం కావాలో అయన్నీ కూడా మేము చేసుకుంటూ ఎళ్తున్నాము కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా గ్రౌండ్ లెవెల్‌లో అలాంటి రిపోర్ట్ ఏం లేదా? అలాంటి అవకాశం ఏం లేదంటారా? మీకు ఒకటే చెప్తా. మొన్న జస్ట్ మనం ఈ ఇంటర్వ్యూ చేయడానికి కొద్ది రోజుల ముందే హ్మ్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తెల్లారి హ్మ్. వ్యవసాయ శాఖ మార్చులు అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు. అచ్చెన్నాయుడు గారు మాట్లాడి మొత్తం కడిగి పారేశారు. ఇష్టారాజ్యం కదా, ఎక్కడుంది అసలు ఇది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, అది ఇదని ఆయన ఆవేశాన్ని, ఆక్రోశాన్ని, ఆగ్రహాన్ని అన్నిటినీ కలగలిపి మరీ జాడించి వదిలిపెట్టాడు. ఓకే. సరిగ్గా అదే రోజు అర్ధరాత్రి పాలిటీషియన్స్ కాదు, ఉద్యోగులు, వ్యవసాయ శాఖలో పనిచేసేటువంటి ఉద్యోగులు అర్ధరాత్రి ఆయన నియోజకవర్గంలోనే, విశాఖపట్నంలోనే హ్మ్. బయటకు వచ్చి వాళ్ళు మా మీద ఒత్తిడి పెరుగుతూ ఉంది, మా వల్ల కాదు, మేము చేయలేమని చెప్పని గొడవ చేశారు. హ్మ్. అదొక ఎగ్జాంపుల్ చాలు కదా. ఇంకా అంతకంటే మిగతా విషయాలు అనవసరం. ఇప్పుడు రైతులు ఇంకా స్టిల్ గొడవ చేస్తున్నారా లేదా ఇవన్నీ కాదు. ఓకే. ఎంప్లాయీస్ ఎవరైతే దానికి కన్సర్న్ బాధ్యత వహించాల్సిన ఎంప్లాయీస్ ఉంటారో, రైతులు ఎవరిని దగ్గరికి అయితే అప్రోచ్ అవుతారో వాళ్ళందరూ అర్ధరాత్రి పూట రోడ్ల మీదకి వచ్చి కూర్చొని గొడవ చేశారు. ఓకే. సార్ మీరు చూస్తే ఎందుకంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు. యూరియాకి సంబంధించి ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా బయటకొచ్చి యూరియా కొంత కొరతున్న మాట వాస్తవమే గానీ, మేము నెక్స్ట్ రానున్న కాలంలో ఎన్ని ఎక్కువ నిల్వలు పెట్టుకొని ముందుకెళ్తామన్న పరిస్థితి కనిపిస్తుంది అని ఆయన చెప్తున్న పరిస్థితి. అయినా గానీ గ్రౌండ్ లెవెల్‌లో అయితే యూరియా సమస్యలున్నాయి. రైతులు ఇబ్బంది పడుతున్నారు. కూటమి ప్రభుత్వం గానీ ఏదైతే ఉందో మీ ఒక పాటలో నేను విన్నాను. అంటే 6 ఏదైతే సూపర్ 6కి సంబంధించి కూడా మీరు ఆ పాటలో మీరు మాట్లాడారు. కానీ రీసెంట్‌గా సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ కూడా అనంతపూర్ వేదికగా వాళ్ళు చేశారు. నిజంగా ఎలా చూస్తారు సార్? మీరు అంటే సూపర్ 6కి సంబంధించి కూడా మీరు కొన్ని లైన్స్ రాశారు. అది ప్రజల్లో కూడా వెళ్ళిన పరిస్థితి. ఏంటి సార్ దాని మీద మీ అభ్యంతరం ఏంటి? ఎందుకు అది వీళ్ళు వాళ్ళేమో మేము అన్నీ చేశాము. ఆడపిల్లలకి సంబంధించి ఇది ఉచిత బస్సు అన్నారు. దాంతో పాటు పింఛన్లు ఇస్తున్నామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఇస్తున్నామని చెప్తున్నారు. ఎక్కడ మీకు అది జనాలకి ఇవ్వలేదు అనేది మీరు భావించారు? 6 అబద్ధాల అధికారం అరాచకానికి కాదు. ఇప్పుడు జరుగుతుంది అక్కడ అరాచకం కదా. హ్మ్. 6 ప్రామిసులు అయితే చేశారు. ఆ 6 ప్రామిసులు ఫుల్ఫిల్ కాలేదు. చెప్తాను. 3 సిలిండర్లు ఇస్తామన్నారు. ఎన్ని ఇచ్చారు? 1 సిలిండర్ ఇచ్చారు. అట్లాగే పెన్షన్లు మన మహిళలకి ఇది ఇస్తామని చెప్పారు. ఇచ్చారా? లేదు. ఆ ఇచ్చిన పెన్షన్లు అయినా 1 సంవత్సరం ఎగ్గొట్టారు. తర్వాత బస్సుల్లో ఫ్రీగా ఎక్కడైనా తిరగచ్చు అన్నారు. అది రెస్ట్రిక్ట్ చేశారు. ఒక్కటని కాదు, ప్రతిదీ కూడా బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, బ్రీచ్ ఆఫ్ ప్రామిస్ 2 జరిగినాయి. ఆ బ్రీచ్ ఆఫ్ ప్రామిసెస్నే నేను 6 అబద్ధాల అధికారం బాగా ఒకవైపు నోరెత్తితే అరాచకం సృష్టించడం. వేర్ ఈస్ ద డెమోక్రసీ అండి? జెడ్పీటీసీ పులివెందుల్లో గెలిచామని మీరు చెప్పుకుంటున్నారు. ఎంత ఆత్మవంచన అది? వాళ్ళు అంతమంది బయటకు వచ్చి మా ఓటు మేము వేసుకునేలేదని చెప్పంటే, ఎక్కడైనా ఫ్రీ అండ్ ఫెయిర్ అనేటువంటిది ఓటింగ్కి నినాదం. అది దాన్ని పూర్తిగా కాలగర్భంలో కలిపేశారు కదా. అంటే టీడీపీ చెప్తుంది 30 సంవత్సరాలుగా ఏకగ్రీవం చేసుకుంటే ప్రజలు కనీసం బయటికి తీసుకురాని పరిస్థితిని కూడా పులివెందులో తెచ్చారు. మేము ఈరోజు వచ్చి వేసుకుంటున్నామని చెప్తున్నారు. అది నిజం కాదంటారా? పబ్లిక్ని అయితే చూశారు కదా. ఇప్పుడు వాళ్ళు చెప్తుంది లేకపోతే యువతల వాళ్ళు చెప్తుంది వద్దు మనకి. టీవీల్లో అనేక మంది బయటకు వచ్చి మమ్మల్ని ఓటు ఏమనేలేదని చెప్పారు. తర్వాత ఇంకొకటి ఏంటి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్లో ఓటింగ్ కాన్సెప్ట్ ఏంటంటే, ఎలక్షన్ నిర్వహించేది కంఫర్టబుల్గా ఓటర్లు ఓటేసుకోవాలి. 4 మైళ్ళ దూరంలో పోలింగ్ బూతులు పెట్టడం భారతదేశంలో ఎక్కడన్నా విన్నారా? ముసలి వాళ్ళు, వృద్ధులు, వాళ్ళు వీళ్ళు వెళ్ళి ఓటేసుకోవాలి కదా. వాళ్ళ ఊళ్ళో వాళ్ళకి ఓట్లు పెట్టకుండా పొరుగుళ్ళో పెట్టడం ఏంటి? అక్కడే మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ ఏంటనేది తెలుస్తుంది కదా. అంటే వ్యూహాత్మకంగా గవర్నమెంట్ ప్రజల్ని ఓటేయటానికి రాకుండా చేయడానికే ఇలాంటి కార్యక్రమాలు అంతే చేసింది కదా. అనుకోవచ్చా? మా ఓటు మేము వేసుకుంటాం అన్నట్టుగా ఉంది అది. మీ ఓటు మేము వేసుకుంటాం, అదే రివర్స్ అయింది ఇక్కడ నినాదం. అది ఓకే. ఇక మరి అది అరాచకమా కాదా? డెమోక్రసీలో అంతకు మించిన అరాచకం ఇంకేముంటుందండి?